పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బెంగళూరు నుండి మరో శుభవార్త వచ్చింది. భారత్ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. ఆస్ట్రోనట్లను స్పేస్ కు తీసుకెళ్లి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొచ్చే క్రూ మాడ్యూల్ కు సంబంధించి తొలి ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం పూర్తయింది. ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సమీపంలో సముద్రంపై నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IAD-T1లో భాగంగా వాయుసేనకు సంబంధించి శక్తివంతమైన చినూక్ హెలికాప్టర్ ద్వారా క్రూ మాడ్యూల్ను సుమారు 4 కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలారు. ఇక దశల వారీగా 3 పారాషూట్లు తెరుచుకోవడంతో మాడ్యూల్ వేగం క్రమంగా తగ్గి చివరికి సముద్రంపై సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయింది. ఇది కేవలం టెక్నికల్ టెస్ట్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆస్ట్రోనట్ల ప్రాణ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక పరీక్ష అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టెస్ట్లో వాయుసేనతో పాటు DRDO, నేవీ, కోస్ట్ గార్డులు కూడా సమన్వయంతో పనిచేయడం విశేషం. గగన్యాన్ మిషన్ కింద 2028లో 3 భారతీయ ఆస్ట్రోనట్లను భూమి కక్షలోకి పంపే ప్రణాళికతో ఇస్రో ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో మొదటి టెస్ట్ ఫ్లైట్ ద్వారా వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షానికి పంపనుంది. అంతకుముందు మరికొన్ని కీలక పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే మానవ సహిత మిషన్కి ఇస్రో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. భారత అంతరిక్ష రంగానికి ఇది మరొక మైలురాయని చెప్పుకోవచ్చు. చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి విజయాల తర్వాత గగన్యాన్ మిషన్తో ఇస్రో ప్రపంచంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టిన కొద్ది దేశాల సరసన నిలవబోతుంది.